హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అనూస అండి. మా వీడియో సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా వీడియో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ అయితే కొట్టండి. లైక్ చేయడం వల్ల అయితే ఈ వీడియో అనేక మందికి రీచ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ డే కంటిన్యూ వీడియో అండి ఇది. మేమైతే ప్రే చేసుకుని అయితే అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయాం అనమాట. ఇదైతే అక్క వాళ్ళు రెంట్కుంటున్న ఇల్లు అండి, కిందన అనమాట. 3 ఫ్లోర్స్ కిందనైతే అక్క వాళ్ళు ఉంటున్నారనమాట. ఫస్ట్ అయితే అక్క వాళ్ళు ఏలేశ్వరంలో ఉండేవారండి. పిల్లల చదువుల కోసం అయితే ఇక్కడికి వచ్చేసారనమాట, రాజమండ్రి అయితే. అక్కడ రెంట్కున్న ఇల్లు అయితే అక్కడైతే మేము స్టార్ట్ అయిపోయామండి. పిల్లలైతే అలా హాయ్ చెప్తున్నారండి. నేను చెప్పాను కదండి ఎందుకైతే మేము ఎందుకు రాజమండ్రి వచ్చామనేది నేనైతే వీడియోలో చెప్తాను, మీరు కూడా చూసేయండి. ఏలేశ్వరంలో అయితే సొంత ఇల్లు ఉందండి, 2 ఫ్లోర్స్ అయితే అక్క వాళ్ళు అయితే తీసుకున్నారు. కానీ పిల్లల స్టడీస్ కోసం అయితే వచ్చేసారనమాట, అవి రెంట్కి ఇచ్చేసి. మీరు కూడా మాతో పాటు వీడియో అయితే చూసేయండి. మేమైతే ఇక్కడి నుంచి ఇలా స్టార్ట్ అయిపోయాం అనమాట. దేవుని కృప వల్ల అయితే మేము క్షేమంగా అయితే రాజమండ్రి వచ్చేసామండి. నైట్ అయితే ఇలా స్టే చేసి మార్నింగ్ అయితే కొంచెం నైట్ చాలా లేట్ అయిందండి. మార్నింగ్ అయితే లేచి ఇలా రెడీ అయిపోయాను అనమాట. మీరు కూడా మాతో పాటు చూసేయండి వీడియో. నాకైతే లెగ్ పెయిన్ ఉందండి, ఒక 2 వీక్స్ అవుతుంది. నేను హాస్పిటల్ కూడా వెళ్ళాను, చూపించుకున్నాను. దేవుని దయ వల్ల నేను ఇక్కడ తిరిగాను, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత వాపు కానీ అలాంటివి నొప్పి రావడం అలాంటివి ఏం లేవండి. బాగానే ఉన్నాను. కానీ లాస్ట్లో ఇంకా వెళ్ళేటప్పుడైతే నేను కొంచెం సఫర్ అయ్యాను అనమాట. లాంగ్ కూర్చోడం. మేమైతే వచ్చేసామండి మా మధ్య వాళ్ళ ఇంటికి అయితే. ఇక్కడైతే రెస్క్యూ పింక్ అని అయితే సంస్థ వాళ్ళు అయితే ఎవరో లీజుకి తీసుకున్నారండి. కిందన 1 ఫ్లోరు, పైన 2 ఫ్లోర్లు అనమాట. ఇంకా మా మరిది వాళ్ళు కూడా చెప్పాను కదండి మేము ఎందుకు వచ్చాము రాజమండ్రి అయితే. మా మరిది వాళ్ళు అయితే గృహప్రవేశం ఉందండి, అందుకైతే మేము వచ్చామన్నమాట. అయితే మా మరిది వాళ్ళు పైన ఉంటున్నారండి. రెండు పోర్షన్స్ ఉంటే ఒక పోర్షన్లో ఉంటున్నారు పైన, ఒక పోర్షన్ ఈ కింద. అంతా అయితే వీళ్ళు లీజుకి తీసుకుంటారు కదండి, అదే పూర్ పీపుల్ గట్రా హెల్ప్ చేస్తారు కదా, అలాగనమాట. వాళ్ళైతే తీసుకున్నారు. ఇంకా మరి వీళ్ళు కూడా గృహప్రవేశం అయిపోతే వెళ్ళిపోతారు కదండి చక్కగా. ఇంకా మేమైతే ఇక్కడ వచ్చేసాం. ఇలా ఉందన్నమాట, చాలా ఓపెన్ ప్లేస్ ఉంటుంది ఫ్రంట్కి అయితే. ఇదైతే పైన అనమాట. మా బావగారు అక్క అండి, వెనకతలో వస్తుంది వాళ్ళు అయితే తెలుసు కదండి. బావగారు ఫస్ట్, తర్వాత మా హస్బెండ్, నేను. ఇప్పుడు వచ్చాం కదండి మా మరిది, మా తోటికోడలు, చిన్న తోటికోడలు, మా ముగ్గురమండి. ఇంకా మా మరిది అయితే మాకైతే వచ్చారు, బాగున్నామని పలకరిస్తున్నాం అనమాట. మా చెల్లి అయితే అంటుంది తీయొద్దక్క వీడియో అనేసి, అంటే తను హెన్నా పెట్టుకుందనమాట. వద్దక్క డ్రెస్ అది బాగాలేదని. మా మధ్య వాళ్ళ పెద్ద పాప అదిగో బ్రష్ చేసిన తనున పడుకున్నాడు కదండి, సండే కదండి, కొంచెం లేట్గా. అదిగో బాబు అయితే పడుకున్నాడు. వీళ్ళందరూ కలిసి అయితే వాడిని అయితే లేపేశారండి. పిల్లలు మరి ఉండరు కదండి, ఇంకా మరి సరదా ఇంకా ఫస్ట్లోనే ఇంకా బాగా ఆడేశారండి. అదే గృహప్రవేశం చెప్పాను కదండి, మా మరిది మా తోటికోడలు అనమాట. వీళ్ళే పైన 2 పోర్షన్స్ అని చెప్పాను కదండి. పక్కనైతే వీళ్ళు అంటే ఆ సంస్థ వాళ్ళు 1 ఇయర్ ఒకసారి వస్తుంటారనమాట. వాళ్ళు వచ్చారనమాట, వచ్చి ఉన్నారు. మేము రావడం, వాళ్ళు వెళ్ళిపోవడం అనమాట. అప్పుడే పిల్లలైతే సరదా పడి ఫొటోస్ అవి తీసుకుంటానంటే తీసుకున్నారు. వాళ్ళకు కూడా సరదా కదండి. మేము అందరం అలా ఎదురు చూస్తుంటే మేము కూడా ఎగ్జైట్మెంట్గా మా మధ్య చెప్తున్నారు ఇలా పిక్స్ తీసుకుంటారని. అయితే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట. మేము కూడా పిక్స్ అవి తీసుకున్నాం. తర్వాత ఇది కాసేపు ఉండి మాట్లాడుకొని అయితే మేము అలాగా డీమార్ట్కి అయితే మా అక్క వాళ్ళు మేమైతే వచ్చేసామండి, చిన్న పని మీద అనమాట. అంటే మా మా హస్బెండ్ వాళ్ళ అక్క వాళ్ళ పాప మ్యారేజ్ అయ్యిందండి. అయితే అప్పుడు వెళ్ళడం అవ్వలేదన్నమాట మ్యారేజ్కి. అవ్వకపోతే చిన్న గిఫ్ట్ అయితే ఆ పాపకి తీసుకుందామని అయితే డీమార్ట్కి అయితే వచ్చామన్నమాట. ఇక్కడైతే తీసేసుకున్నారు, అన్నీ చెక్ చేస్తున్నారు. వారంటీ ఉంటాయి కదా, స్టాండ్ ఫ్యాన్ అయితే తీసుకున్నారండి. ఇంకేవో తీసుకున్నారు, దానికైతే చెక్ చేస్తున్నారని. బావగారు వాళ్ళైతే వారంటీ అది ఇస్తారు కదండి. అందరూ అంటారంటే ఇక్కడే కదండి రాజమండ్రిలో అందరూ వీళ్ళ రిలేటివ్స్ అందరూ ఉంటారనమాట. అందరూ మా ఇంటికి రారు, మా ఇంటికి రావచ్చు కదా అంటారు. కానీ మరి వచ్చినప్పుడే ఎవరికైనా బాగోపోయినా ఇలా అకేషన్కే వస్తాం అనమాట, సెలవు పెట్టుకొని. పిల్లలు కూడా స్కూల్ సెలవులో ఉండవు కదా, ఎగ్జామ్స్ టైం అదినా. మామూలుగా వచ్చినా ఇంకా ఈసారి అయితే అంటున్నారు, సమ్మర్లో ఈసారి లీవ్ పెట్టుకొని అయితే మనం అందరి ఇంట్లోకి వెళ్ళాలి,
అందరూ వచ్చిన వాళ్ళందరూ మా ఇంటికి రావచ్చు కదా, మా ఇంటికి రావచ్చు కదా అంటారు. కానీ అవ్వదు కదండీ. మాకు కుదిరితే మా బావగారు వాళ్ళకి అవ్వదు. లేకపోతే మా మరిదికి లీవ్ దొరకదు. ముగ్గురికి ఒక్కసారి అంటే అవ్వదు కదా. అయ్యేటప్పుడే ఇలా అయితే మేమైతే వెళ్తాం. అక్కడి నుంచి అయితే మా బావగారు వాళ్ళ దగ్గరలో ఎప్పుడు చర్చికి అయితే వెళ్తారటండి. ఇక్కడికైతే వచ్చేసాం అనమాట. వచ్చి అయితే అలా ప్రేయర్ చేసుకొని అయితే ఆరాధన చూసుకొని అయితే ఇంటికి వెళ్ళిపోయామండి. అక్కడైతే చర్చ్ అయితే ఇలా ఉంది. నేనైతే అలా వీడియో తీసాను. ఎక్కడికి వెళ్ళినా మనం వాక్యం అయితే మెయిన్ కదండి. వాక్యం అయితే మనం విని మనం సెర్చ్ చేసుకుని వాక్యం ద్వారా అయితే మనం ఇది అవ్వాలనుకుంటే నాకైతే అలా ఉండదు. ఎక్కడైనా వెళ్తాను నేను. ఏ చర్చ్ అయినా పర్లేదు, దగ్గరలో ఎక్కడ అందుబాటులో ఉంటే వెళ్తానన్నమాట. మేము వెళ్ళేసరికి అయితే కొంచెం లేట్ అయ్యిందండి. లేట్గానే వెళ్ళాం. అక్కడి నుంచి అయితే మళ్ళీ మా మరిది వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాం అనమాట. వచ్చేసి ఆ అక్క వాళ్ళు మేము వచ్చినప్పటికీ తను అక్క అన్నారనమాట వండేద్దాంలే అని. కానీ అప్పటికే అమ్మ వాళ్ళకి చెప్పేశారంట మా మరిది వాళ్ళు. మా చిన్న తోటికోళ్ళ వాళ్ళ అమ్మగారు కూడా పక్కనేనండి. ఆ పక్కనే ఉంటారనమాట అమ్మ వాళ్ళు కూడా. ఏదైనా అమ్మ వాళ్ళు ఉంటే దగ్గరలో చాలా హెల్ప్ కదండి. అలాగే కొన్ని ఇది కూడా ఉంటాయి, అంటే సెలవులు అలాంటివి ఇస్తే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడం ఇలాంటివన్నీ అదో సరదా కదా అది. కానీ అమ్మ వాళ్ళు పక్కన ఉంటే చాలా హెల్ప్ అండి. మాకు కూడా మా అమ్మ వాళ్ళు అలాగే దగ్గరలోనే ఉంటారనమాట. ఏదైనా డాడీ చూసుకోవడం కానీ, అమ్మ చూసుకోవడం కానీ, అక్క వాళ్ళు కూడా అలాగే ఉండేవారు. కానీ చెప్పాను కదండి, పిల్లల స్టడీస్ కోసం అయితే వచ్చేసారనమాట. మేమైతే అలా సరదాగా అన్నీ అయితే అప్పటికి మూడు బాక్సులు అయితే ప్యాక్ చేసాం. లాస్ట్ బాక్స్ అయితే నేను సరదాగా అలా వీడియో తీసాను అనమాట. గిఫ్ట్ అయితే చాలా బాగుందండి. ఇలా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయన్నమాట. ముందు రోజు అయితే అక్క వాళ్ళు వచ్చారనమాట. అక్క వాళ్ళు మా మరిది వాళ్ళు అయితే వెళ్ళి అవి కూడా డీమార్ట్లోనే తీసుకున్నారండి. మేము ఎక్కడికి అంటే మా ఇంటికి అక్క వాళ్ళు వచ్చినా మేము వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎక్కడికి వెళ్ళినా పనులు అయితే ఇలా షేర్ చేసుకుని అయితే అందరం కలిసి అయితే చేసుకుంటామండి. వెంటనే ఒకళ్ళు మా బట్టలు మడత పెట్టడం, ఒకళ్ళు వాష్ చేయడం, గిన్నెలు ఒకళ్ళు వండుకోవడం, అలా ఇలా హెల్ప్ చేసుకుంటూ అయితే చేసుకుంటాం. ఇదైతే ఈవినింగ్ అండి. అంటే అక్కడ చుట్టూ ఉన్న వాళ్ళకైతే గ్రూప్ ప్రసంగం చెప్తారు కదా, అయితే అలా వెళ్దాం సరదాగా అంటే అయితే మేమైతే బయలుదేరామండి. నన్నైతే వద్దన్నారు. అంటే నాకు ముడుక్కి కొంచెం దెబ్బ తగిలిందనమాట. వద్దురా అంటే లేదక్క పర్లే ఇప్పుడు బాగానే ఉంది నాకు అని, ఎప్పుడో ఇలా కలిసి వెళ్తాం కదండి, ఎప్పుడో ఇలా అంటే అప్పుడే కదా అని సరదాగా నేను వస్తాను అక్క అని అక్కడ వెళ్ళేటప్పుడైతే ఆవిడ చెట్టుకి అలా కాయలు ఉంటే సరదాగా తీసాను అనమాట. చాలా లేట్ అయిపోయింది. వచ్చేసరికి 6:30 అలా అయిపోయింది అనమాట. అప్పటికి మా బావగారు వాళ్ళు అయితే ఫోన్ చేస్తున్నారు. మా మా హస్బెండ్ వాళ్ళైతే ఇంకా ఎంతసేపు అని. మరి వెళ్ళిన తర్వాత అవ్వదు కదండి, ఇంకా చాలా అవసరాలు ఉంటాయి, చెప్పాలి కదా. ఎవరిని మిస్ అయిపోయినా బాధపడతారు, ఒకరికి చెప్పి ఒకరికి చెప్పకపోతే. మేమైతే 7:30 అలా అయిందనమాట. రెడీ అయిపోయి అయితే మేమైతే చెప్పాను కదండి, మార్నింగ్ గిఫ్ట్ తీసుకున్నాం మా హస్బెండ్ వాళ్ళ అక్క పాపకి మేనగోళ్ళకి అయితే వాళ్ళకైతే ఇవ్వడానికైతే మేమైతే రెడీ అయిపోయాం అనమాట. వీళ్ళందరూ మా పిల్లలండి. వాళ్ళ పెద్ద గ్యాంగ్ చూడండి. వీళ్ళు తట్టుకోవడం చాలా కష్టం. ఎప్పుడు ఆడుతూనే ఉంటారు. వచ్చారు ఇంకా మరి అలసట ఏమి ఉండదు. మనం వద్దు అన్నా ఇంకా మరి అందరూ అయితే చూసి అలా హాయ్ చెప్తున్నారు. చాలా అలసిపోయినట్టు ఇంక మరి ఎప్పుడో కలుస్తారు కదండి. ఇంకా నేనైతే చక్కగా 2 జడలు వేసాను అనమాట. అక్కడికైతే వచ్చేసాము వాళ్ళ ఇంటికైతే. ఇంకా చాలా రోజుల తర్వాత కదా కలడం. అన్నీ మాట్లాడుకున్నారు. ఇప్పుడు అక్కడ నించున్నారు కదండి, గ్రీన్ టీ షర్టున ఒక పాప, వాళ్ళిద్దరే కొత్తగా పెళ్ళయింది కదా, కొత్త జంట అనమాట. వాళ్ళ అమ్మగారు వాళ్ళు మా హస్బెండ్ వాళ్ళ అక్క వాళ్ళు అనమాట. చాలా ఇయర్స్ తర్వాత కలడం కదా, వాళ్ళతో అయితే మాట్లాడుతున్నాం. పిల్లలైతే అలా కూర్చున్నారు. పాపం మా తోటికోళ్ళ వాళ్ళు కూడా మరి మరుసటి రోజే కదా గృహప్రవేశం, అప్పటికి చాలా బిజీగా ఉన్నారు. కానీ ముగ్గురం కలిసి వెళ్తే బాగుంటుంది కదా అన్నట్టయితే మేమైతే ఇంకా వాళ్ళు కూడా వచ్చారు. ఒక 1/2 అవర్ అనుకుంటాం వెంటనే బయలుదేరదాం, కానీ అవ్వదు కదండి. ఒకళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత చాలా రోజుల తర్వాత కలుస్తారు, ఇంకా మాట్లాడతారు. ఇంకా మరి పిల్లలకైతే నేను చక్కగా 2 జడలు వేసాను అనమాట. పువ్వులు పెడదామనండి, రాజమండ్రిలో బాగుంటాయి కదా పువ్వులు. కానీ కంగారుగా వచ్చేయడం వల్ల అయితే మేము పువ్వులు అయితే తీసుకోవడం అవ్వలేదన్నమాట. ఇంకా వీడియోలు అంతే అయిపోయింది కదండి. నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. బాయ్ బాయ్. థ్యాంక్ యూ సో మచ్.